ఈ సత్యం తెలియకపోతే నీ జీవితాంతం మందులకు బానిసగా మారాల్సిందే. నువ్వు దేవుణ్ణి పట్టించుకోకపోతే నీ జీవితాన్ని రోగాలు పట్టించుకుంటాయి. దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసా? స్వస్థత. సాతానికి ఇష్టమైనది ఏమిటో తెలుసా? రోగాలు. ఈ విషయం తెలియక అనేక మంది పూటకు గంట గంటకు రోజుకు మందులు వాడుతూ ఉంటారు. ప్రభు ఇచ్చే స్వస్థతను మాత్రం పొందుకోరు. దేవుడు మన జీవితాన్ని కాపాడాలనుకుంటాడు, కానీ మనం దేవుని నుంచి దూరం అయితే శత్రువైన సాతాను మన జీవితంలో చొరబడతాడు. అందుకనే హోషేయ గ్రంథం 4:6 ద్వారాగా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా జనులు జ్ఞానము లేని వారు నశించుచూ ఉన్నారు. దేవుని సత్యం తెలియక, దేవుని సత్యం తెలియకపోవడమే మన నాశనానికి కారణం. సాతాను గడి లక్ష్యం ఏమిటో మీకు తెలుసా? రోగాలు, బాధ, నాశనానికి వాడు గురి చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు వాక్యం ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నిర్గమకాండము 15:26 ప్రకారము, నేను ఐగుప్తులకు కలుగు చేయు రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దినము విడుదల సమయముగా నీకు ఉంటుంది. ప్రార్థన లేని జీవితము రక్షణ లేని ఇల్లు వంటిది. నీ హృదయం అనే తలుపును ఈ రోజే తెరచి ఉంచితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా జోక్యం చేసుకొని స్వస్థతను నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్ము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నీకు విడుదలను, స్వస్థతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆమేన్.